తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లాస్ట్ వీడియోలో అప్పులు తీర్చడానికి, అప్పులు తీరిపోవటానికి క్లారిటీగా మనం చేసుకోవాల్సిన, అంటే మనం ఫాలో చేయాల్సింది ఏంటి, అలాగే ఏ మంత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చెప్తాను అని అన్నారు. చాలా మందితో మాట్లాడుతుంటాను క్లయింట్స్ తోని. వాళ్ళకి చెప్పినటువంటి ది బెస్ట్ సజెషన్స్, వాళ్ళకి క్లియర్ అయినటువంటిది నేను మీకు వాళ్ళు చెప్తాను. తప్పకుండా. ఒకటి, అసలు మనం ఫస్ట్ అప్పు ఎందుకు చేస్తున్నాం? కొంతమందికి గత్యంతరం లేక చేయవలసి వస్తుంది. రోగం వచ్చో లేకపోతే ఏదో సడన్గా పెళ్లి చేయాల్సి, ఆడపిల్ల ఉంటుంది, పెళ్లి చేయాల్సిన సందర్భం, వయసు వచ్చేసింది, చేయకపోతే కష్టం, ఇంకా నేను డబ్బు సంపాదించాక చేద్దామంటే కుదరదు. లేకపోతే కొంతమంది అసర్ట్స్ మీద అప్పు తీసుకుంటారు. దాన్ని మీరు అప్పుగా భావించొద్దని చెప్తాను, ఎందుకంటే మీకు అసర్ట్ మిగులుతుంది. సో ఇట్లా రకరకాల అప్పులు ఉంటాయి. జల్సాకి చేసే వాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డ్స్ వాడేస్తారు. ఇక్కడ కారణం ఏమవుతుంది అంటే, నేను అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇంతకుముందు లాగా మనీని కరెన్సీ రూపంలో ఖర్చు పెట్టట్లేదు. డిజిటలైజ్ అయిపోయాక మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఆ ఎమోషన్ ఇది రావట్లేదు. అయ్యో ఇంత ఖర్చు పెట్టాలి, అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అనేది రావట్లేదు, పెట్టేస్తున్నాం. దానివల్ల కూడా కొంతవరకు అప్పులు అయిపోతున్నారు మనుషులు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, అప్పు ఉంది అంటే మీరు ఒక తెల్ల పేపర్ తీసుకొని దానికి ఒక మధ్యలో ఒక మార్జిన్ కొట్టి, మీరు చక్కగా మీకు ఎంత అప్పు ఉంది, మీరు ఏం చేస్తున్నారు, బిజినెస్సా లేకపోతే జాబా, నెల నెల ఎంత కడితే మీకు అప్పు తీరుతుంది. ఎప్పుడు కూడా మీ అప్పు ప్రతి నెల ఉట్టి వడ్డీ కట్టే కార్యక్రమం పెట్టుకోకూడదు. చాలామంది చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, కేవలం వడ్డీలు కట్టుకుంటూ వెళ్తారు. అసలు వడ్డీ తీరిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, 2 మార్జిన్ ఎందుకు కొట్టమన్నానంటే, మనకు ఒక్కోసారి అనుకూలంగా ఉంటాయి సమయం, ప్రతికూలంగా కూడా ఉంటుంది. జాబ్ పోతుంది, బిజినెస్ నడవకపోవచ్చు. అలా అయినా సరే నాకు ఎంత టైం పట్టవచ్చు అంటే, సంవత్సరమా, 2 సంవత్సరాలా, 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, ఒక క్యాల్కులేషన్ చేసుకొని, ఓకే నాకు అనుకూలించినప్పుడు ఇంకో 1-2 ఇయర్స్ ఎక్కువ అవ్వచ్చు అని క్లియర్గా మీరు ఎప్పుడైతే రాసుకున్నారో, మీరు ఎలా తీర్చాలి అని అనుకుని ఒక ప్లానింగ్ వేసుకున్నారో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగే పని ఏమిటంటే, మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ పెట్టి రాసుకుంటారో ఫస్ట్ మీకు మెంటల్గా ఫ్రీ అవుతారు. అప్పులు ఉన్న వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, మెంటల్ టెన్షన్ ఉంటుంది. మీరు ఒక 5 సంవత్సరాలు ఒక అప్పు తీరుస్తున్నారు, ఆ 5 సంవత్సరాలు కూడా మెంటల్ టెన్షన్తో ఉన్నా తీరుతుంది, ఫ్రీగా ఉన్నా తీరుతుంది. కానీ మీరు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి పెన్ పేపర్ తీసుకొని రాస్తారు, సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. లేకపోతే అదే టెన్షన్, అమ్మో అప్పు ఉంది, ఎలా తీరుతుంది, ఎలా తీరుతుంది, ఎలా తీరుతుంది. ఇక్కడ చాలామంది ఇంకొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఏమంటే, నేను పుసుక్కునే ఏదైనా అయిపోతే ఈ అప్పు మళ్ళీ మా పిల్లల మీద పడుతున్నాం, ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్తాం. ఇదేదో తప్పు మాట్లాడటం కాదు, ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీ మీద మీరు భరోసా కదా అది. అంటే ఎందుకు భయపడుతున్నారు? మీ యొక్క కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలి అనే ఒక కుటుంబం మీద ఉండే ప్రేమతో మీరు భయపడుతున్నారు. అక్కడ మీకేదో అవుతుందని కాదు. ఎప్పుడు కూడా అండి, సింగిల్గా ఉండే వ్యక్తి ఎప్పుడు భయపడ్డు. ఎందుకంటే ఏమవుద్ది మహా అంటే ఏముంది అనుకుంటారు. కానీ ఒక కుటుంబం ఉన్నప్పుడు మాత్రం కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం భయపడుతూ ఉంటాడు. అమ్మో ఈ అప్పుల పరిస్థితి ఏమిటి, నేను ఇవన్నీ చేయగలనా లేదు, ఇవన్నీ. మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ తీసుకొని రాసి ఒక క్లారిటీ ఇచ్చేసి, మీరు లలితా సహస్రనామాల్లో 3 నామాలు పర్టికులర్గా చేసినట్లయితే రోజు, అందులో మొట్టమొదటి అపర్ణాయై నమః, అది ఖచ్చితంగా చేయాలి. మరి ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయండి అన్నప్పుడు బిల్వపత్రం తీసుకొని కుంకుమ అద్ది దాని మీద అమ్మవారి పాదాల దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అని 11 కానీ 21 కానీ చేసి, దాని తర్వాత కూర్చొని కంటిన్యూస్గా జపం చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మీ అప్పులు తీరడానికి మార్గాన్ని ఇస్తుంది. ఇప్పుడు కొంతమందికి మార్గాలు ఉంటాయి, కానీ కొన్ని ఇష్టం ఉండదు. ఎలా అంటే, ప్రాపర్టీ అమ్మితే అప్పు తీరిపోతుంది, కానీ ప్రాపర్టీ అమ్ముద్ది కాదు. లేకపోతే ఇంకోటి ఏదో ఎవరో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే అప్పు తీరిపోతుంది, వాళ్ళు డబ్బులు వచ్చేలా చేస్తుంది అక్కడి నుంచి. అలాగే దీంతో పాటు మరి మీకు అప్పు తీరాలంటే ఎక్కడ నుంచి తీరుతుంది? ఆకాశం నుంచి మూటేం పడదు. మీకుండేటువంటి పరిసరాల నుంచి, మీరు చేసేటువంటి ప్రయత్నాల నుంచే అది తీరాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నము దానికి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే రోజు చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే మీరు రాసేసుకుని పెట్టుకున్నారో, సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా ఈ అప్పు తీరడానికి నేను ఏం చేయాలి ప్రయత్నం, ఈ అపర్ణాయ నమః మంత్రంతో పాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఇవి చేయొచ్చు. ఇవి గనక ఎవరైతే చేస్తారో 100% రాసి పెట్టుకోండి, తీరిపోతుంది. అందులో డౌట్ లేదు. ఎన్నాళ్ళు పట్టచ్చు సార్? అది నేను చెప్పానుగా ప్లానింగ్. అసలు మీకు ఎంత అప్పు ఉంది? నేను ₹1 అప్పు ఉన్నోడికి 1 మంత్లో పడిపోద్దని ఎలా చెప్తాను? 10 లక్షలు ఉందనుకుంటే ఇన్నాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకుండే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ అది కూడా చూసుకోవాలి. మీకు ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే, ఆ మంత్ర బలం చేత మీకు స్థితిలో, ఎందుకంటేనండి అమ్మవారి నామాలకి పరిస్థితులు ఎందుకు మారుతాయి అంటే, అమ్మవారి ప్రకృతి స్వరూపం.
ప్రకృతి అంటే ఎవరు? చుట్టూ ఉండే పరిసరాలు, మనుషులు అంతా కలిపే ప్రకృతి. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని చేస్తున్నావో నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లో మనుషులతోని, సిచ్యువేషన్స్తోని నీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే. ఎప్పుడైతే నీకు ఒక కాంట్రాక్ట్ రావాలి, నువ్వు ఈ మంత్రం చేస్తున్నావు, ఆ కాంట్రాక్ట్ ఓకే అవుతుంది. ఓకే. అప్పుడు దాని నుంచి వచ్చిన కొంత ధనాన్ని అప్పు తీర్చేసుకుంటావు. ఓకే. అలా ఖచ్చితంగా రాసుకోమని చెప్తాను పేపర్ మీద. అప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఆ అప్పుని ఇంత కట్టాలి కాబట్టి అప్పుని పక్కన పెట్టేసి ఇంత కట్టాలో మిగిలిన డబ్బులతోనే మీరు మీ జీవనాన్ని గడపడం అనేది జరుగుతుంది. లేకపోతే మీకు క్యాలిక్యులేషన్ లేదు. అసలు Exactly. చాలా మంది అప్పులు అవ్వడానికి కారణం ఏంటంటే మిస్ క్యాలిక్యులేషన్. సరిగా ఇది క్యాలిక్యులేట్ వచ్చేస్తుందిలే, అది వచ్చేస్తుందిలే, రేపు గాల్లో మారిపోతుందిలే. లెక్కలు వేసుకొని గాల్లో లెక్కలు వేసుకుంటారు. గాల్లో లెక్కలు వేసుకుంటే కాదు. అందుకే మన వాళ్ళు చిన్నప్పుడు నువ్వు 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయమంటారు. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్. రిజిస్టర్ అవుతుంది. ఇదంతా నేను ఒకటే నమ్ముతా, విశ్వం మొత్తం గేమ్ అంతా ఎక్కడ ఉందంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు ఎంత నమ్ముతున్నావు, ఎంత నమ్మట్లేదు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, నీ ఫీల్ అవుతున్న దాన్ని బట్టే నీ యొక్క ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. రైట్. అది భగవంతుడి రూపంలో ఉండొచ్చు, ఒక్కోసారి ఇంకో నీ నమ్మకం రూపంలో ఉండొచ్చు. రకరకాల రూపాల్లో ఉండే ఎనర్జీస్ నువ్వు ఎట్లా ఫీల్ అయి తీసుకుంటున్నావు, వాటిని ఎట్లా నువ్వు వాటితో నువ్వు కనెక్టివిటీ పెట్టుకొని నీ జీవితాన్ని ఎలాగా ఉన్నత స్థానం వైపు తీసుకెళ్తున్నావు అనేది ముఖ్యం ఇక్కడ. రైట్ సార్. ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు ఏమైనా నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందంటారా? ఒకటే అన్నాడు, నేను ఎప్పుడు కూడా మంత్రం పొద్దున్నే చదవమని చెప్తాను. ఓకే. ఎందుకంటే పొద్దున్నే అంటే? కొంతమందికి మామూలుగా 6, 7, 8, 10 లోపల ఏదైనా కానీ. ఓకే సార్. ఎందుకంటే కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఇంకోటి ఏదో అలవాట్లు ఉంటాయి కొన్ని. మీరు మధ్యాహ్నం తీసుకున్నారు, ఇంకా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మో ఇప్పుడు స్నానం మధ్యాహ్నం చేసి తిన్నాను. చేసిన కడుపులో నాన్ వెజిటేరియన్ కోడిని తిన్నాను కదా, మళ్ళీ చేస్తే ఎలా ఉంటుందో. వామాచార కౌలాచార పద్ధతిలో చేసేవాళ్ళు వేరు, వాళ్ళు తిని కూడా చేస్తారు. బట్ దక్షిణాచార సాత్వికం పద్ధతిలో కదా. దక్షిణాచార పద్ధతిలో చేసేటప్పుడు అది కరెక్ట్ కాదు. అందుకని ఉదయం చేసేసుకున్నారు, సరే మధ్యాహ్నం ఈ పార్టీకి వెళ్ళారు, అక్కడ ఏదో తినమన్నారు, ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది కదా అని అనుకుంటుంది. అట్లా పొద్దున్నే చేసుకోవాలి. చేసుకోవాలి. అదర్ దాన్ దట్ ఇంకేమైనా నియమాలు ఉంటాయి సార్? అదర్ దాన్ దట్ అంటే ఒకటేనంటే, ఎప్పుడైనా మీరు దీక్షగా ఒక పని అవ్వాలని సంకల్పంతో చేసేటప్పుడు మాత్రం కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఇట్లా కొన్ని చేయాలి. చతుర్దశి నుంచి అమావాస్య వరకు పట్టుబట్టి మీరు ఒక దీక్షలా చేసినట్లయితే కూడా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మంత్రం కానీ ఏదైనా కానీ. అప్పుల బాధల్లో డెఫినెట్ గా మేము కూరుకుపోయి ఉన్నాం, మాకేంటి పరిస్థితి తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో. కొంతమందికి అయితే అగమ్యంగా ఉంటుంది, ఎటు వెళ్ళినా కూడా డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా మార్గం అనేది ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా మారుతుంది. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నట్టే. ఖచ్చితంగా మార్గం కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. అలా దొరకాలి, ఎవరు లేరు మనల్కి ఆదుకోవడానికి అని థాట్ ప్రాసెస్ కూడా ఒకటే అనుకోవాలి. ఈ ప్రపంచంలో పూర్తిగా రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి కూడా కోటీశ్వరుడైన రోజులు చాలా ఉన్నాయి. మరి నాకెందుకు అవ్వదా మిరాకిల్? అవుతుంది. నమ్మకం ప్రధానం. విశ్వంలో మిరాకిల్ అనేది ఏదైనా ఉందంటే అది గాడ్. రైట్. నీ నమ్మకం కూడా అంతే కదా సార్? గాడ్ డెఫినెట్లీ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.